డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్. మీ భవిష్యత్తుకి మాది భరోసా. వద్దు, నా చెల్లిని తాకొద్దు, దాన్ని ముట్టుకోవద్దు. నువ్వే చంపేశావు నా చెల్లిని. నీ మూలంగానే చచ్చిపోయింది. నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని. తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు. ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా. పోరా, వెళ్ళిపో. నాకు కనిపించద్దు, జీవితంలో నాకు కనిపించద్దు. సోను, నీ మొహం నాకు చూపించద్దు. పో. అలా అనొద్దురా, నా మాట విను. పోరా సోను, పో. పో. సోను, వెళ్ళిపో. అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం. సాషా ఇలా చేస్తుంది, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూశాను. వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు. నా మీద ద్వేషం పెంచుకున్నాడు. నేను వాడికి దూరం అయిపోయాను. కానీ అనుక్షణం వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు. నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదు, ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదు. కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు. సార్, ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లై డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake it, let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగా? ఆడా. మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలెన్ని? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? అయ్యో ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడు. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్.
ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. సిరి, అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట. ఓసారి ఇంటికి రా. నేను రాలేను అఖిల్. ఏ? అన్నయ్య నిన్ను కలవద్దన్నాడు. ఇల్లు దాటి వెళ్ళొద్దన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో వాడున్నాడా? ఉన్నాడు. వస్తున్నానుండు. అఖిల్ అఖిల్ నో అఖిల్. వాడిని బయటికంటే అన్నయ్య ఆగిపోయావేరా? చంపేరా నా కొడుకుని, చంపేయ్. నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని. నరకాలి విన్ని. రారా, దమ్ముంటే నరుకు రా. నీ చెల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏ? నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. ఆ, ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకును ప్రేమించింది. మీ ఇంటికొచ్చి ప్రాధేయపడి అడిగాను. మర్చిపోయావమ్మా? ఒక్క మాట అడిగావా నీ కొడుకుని? ఇద్దరు కలిసి చంపేశారు నా చెల్లిని. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా? కాదు, అది నాకు చెల్లె, ఇది నాకు చెల్లె. సరే రా రా, వీడింకా లైఫ్ లో మారడు. రా వెళ్దాం. ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి? నిన్న కాక మొన్న వచ్చిన అన్న వీడు పుచ్చి లేసిపోద్ది. వీడేం నీకు సొంతనే కాదు కదా. రా. సొంతన్నయ్య అయి ఉంటే నిజంగా వచ్చేసేదాన్ని. అంతకన్నా ఎక్కువ. అందుకే రాలేకపోతున్నాను. సరే, వస్తావా రావా? బట్ ఐ లవ్ యూ అఖిల్. లవ్ యూ అంటే లవ్ యూ చెప్పు. వద్దురా, వద్దు. సరి, నువ్వు నాకు నచ్చావమ్మా. అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చావు. నువ్వే నాకు కోడలుగా రావాలి. రారా. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఆ? ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ కత్తి కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే, కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. హలో, ఇప్పుడు అఖిల్ వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు. తను రానంటున్న బలవంతంగా తీసుకెళ్లారు సార్. నాకు ఎందుకో భయమేసి మీకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడ్రా ఈ అఖిల్ గాడు? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నీ మీద నాకు డౌట్ రావడానికి కారణం నీ హెయిర్ స్టైల్. 1 year క్రితం మాకు వీడియో దొరికింది. పార్క్ చేసి ఉన్న మా పోలీస్ జీప్ కెమెరాలో రికార్డ్ అయింది. మా డ్రైవర్ తాగి నిద్రపోతున్నాడు. అదే మాకు హెల్ప్ అయింది. ఆ విజువల్ రికార్డ్ అయింది.
పరిగెడుతున్న ఈ అమ్మాయి ఎవరు తెలుసా? తెలీదు. ఎవరో కొంతమంది ఆ అమ్మాయి వెంట పడ్డారు. వాళ్ళు అందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. మరి కాసేపటికి ఆమె కోసం ఎవరో వచ్చారు. దాని తర్వాత నరకుడు వచ్చాడు. ఈ బ్యాగ్ దిగింది నువ్వేనేమోనని నా డౌట్. నో సార్. ఈ మర్డర్ గురించి మాకు ఎటువంటి రిపోర్ట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్. నువ్వు చూసింది ఇతనేనా? అతను కాదు సార్, నెగిటివ్. నౌ యూ కెన్ గో. क्या हुआ? సాషాని ఎందుకు చంపారా? నా సాషాన్ని చంపేశారా? నా చెల్లిని చంపేశారా? చూస్తావేంట్రా? చంపే. చెప్పు, ఎవరు చంపారో చెప్పు. చెప్పు. చెప్తాను. నేను మీ దగ్గరకి పంపించింది ఇట్లా ఉన్న మామనే. మామ కాకుండా సబీర్ కూడా ఉన్నాడు. డామేజ్ ఓవర్ డీల్ పెట్టింది వాడే. ఆ రోజు అయితే క్లబ్ లో శాషా ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ దొంగతనం చేశాక డైమండ్స్ మన చేతికి రాగానే అఖిల్, సోను, సాషా ముగ్గురిని చంపేద్దాం. देख उधर कौन है? अरे जाके देख उधर कौन है? क्लास करते उसको. అరగంట ముందు ఆత్మహత్య చేసుకుంటానని అందరి ముందు చెప్పావు కదా. ఎలాగో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పావుగా, చచ్చిపో. చచ్చిపో. సోను చూస్తావేంట్రా? ఏసేరా ఈడ్ని, ఏసే. నేను ఇక్కడే ఉన్నాను మామా, నేను ఇక్కడే ఉన్నాను. ఐఎమ్ కమింగ్. నేను ఇక్కడే ఉన్నాను మామా. హియర్ ఐ యామ్.
ఏ సాబీర్ మామా, సాషాని చంపింది నేనే. గుజరీ బాతంకు భూల్ జా, పాస్ట్ ఈజ్ పాస్ట్. మాకు డైమండ్స్ దొరకలేదు, సాషా బతకలేదు. ఫ్రెష్ గా మరో డీల్ మాట్లాడుకుందాం. ఒక్కటే డీల్, మీ అందరినీ లేపేయడమే. మీరు దేనికైనా తెగిస్తారని మాకు తెలుసు మామా. చనిపోయిన సాషా కంటే బతుకున్న సిరి లైఫ్ ఇంపార్టెంట్ కదా. సిరి మా దగ్గర ఉంది. ఏ డైమండ్స్ అయితే మేము కావాలనుకున్నామో అవే డైమండ్స్ ఇప్పుడు గోవాలో ఉన్నాయి. అక్కడ ఎగ్జిబిషన్ అయిపోయింది. ఎల్లుండి ఇటలీ వెళ్ళిపోతాయి. వాటిని రాబరీ చేసి మాకివ్వండి, సిరిని తీసుకెళ్ళండి. సిరిని ఆల్రెడీ గోవా పంపించేశాం. సాలా ఒక్కొక్కని ముక్కలు ముక్కలుగా నరుకుతా. నీకెందురా మధ్యలో? డీల్ ఓకే? సిరికేమన్నా అయిందో సూపర్ మ్యాన్. షఫీ, వీళ్లతో పాటెళ్ళు. సోను, నా మాట విను. నాకు చూపించదు, పో. I'm sorry. It's okay, Ra. I'm sorry. It's okay. Provide them whatever they want, but remember, 24 hours left. సిరితో మాట్లాడాలి. అంకుల్ అంకుల్ సేఫ్ గా ఉన్నావా లేదా? నిన్ననే గోవా తీసుకొచ్చారు. ए सुन, ज्यादा भी बकबक मत कर. मेरे को डायमंड्स मांगता, समझा? రాబరీ ఎక్కడ చేయాలి? మొత్తం 78 పీపుల్ సెక్యూరిటీ. డైమండ్స్ ఎప్పుడు బయలుదేరతాయి? 10 o'clock in the morning. పానాజీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 38 కిలోమీటర్స్. ఈ రూట్ ఒకసారి నేను చెక్ చేయాలి. వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి? Nirula Bridge, Seolim, Aldona, Panjim Bridge. ఓకే, ప్లాన్ ఏ. ఎస్. ఈ ప్లాన్ ఏంటి? సీక్రెటా? కూర్చోబే. ఫోర్ ఫీట్. సోను, ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బికి వెళ్ళిపో. ప్లాన్ బి అంటే? నా చెల్లిని చంపిన మీరందరూ ఇంతవరకు బతకడమే అదృష్టం. రేయ్, అన్ని మూసుకుని కూర్చో. సోను, ఈ ప్రాసెస్ లో నువ్వు పోయినా నేను పోయినా వీడితో పాటు ఎవ్వడు బతకూడదు. భయపడుతున్నావా? రేప్ చేస్తానని ఎక్కడో ఐడియా ఉంది కదా, చేస్తే బాగుంటుందని. వాళ్ళ అమ్మాయితో మాట్లాడాలట. మాట్లాడడం ఎందుకు, చూపిస్తాను కదా. గెరప్.
రేయ్ పుట్టి నా కొడక. యాక్చువల్లీ ఇప్పుడే ఇది రేప్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నువ్వు కోపడతావని మానేశాను మామ. మావా నీకు అమ్మాయిని ఏదో చేయడం మాత్రమే తెలుసు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థం కావటం లేదు. యు సీ ఐ వాంట్ మై డైమండ్స్ మామ, ఐ వాంట్ మై డైమండ్స్. వాట్ అబౌట్ సిరి? రేపు డైమండ్స్ కొట్టేసి షఫీక్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ తర్వాత అమ్మాయి మీ దగ్గరకు వచ్చేస్తుంది. కుదరదు, రెండు ఒకేసారి జరగాలి. జరగదు మా అమ్మ, జరగదు. Do what I say, bloody shit. రేయ్ మాకు బైక్ కావాలి. ఎందుకు? पता नहीं ऊपर कुछ काम चल रहा है. Don't worry, keep watching. రే సోను, యు రైట్ ఆన్ ద స్పాట్. హలో, మే ఇప్పుడు బ్రిడ్జ్ కింద ఉన్నావు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తూనే ఉండాలి. Everything is clear, sir. Loading now. Constable, इधर आओ. अखिल, 10 people in the container. हाँ सर, अभी निकल रहे सर. क्या हुआ? आगे गाड़ी रुक गई है साहब. गो एंड चेक. Come back! सब रास्ते बंद करो. Diamonds second time.
Got it, Sonu. Yeah. Sonu, what happened? Sonu! Hey, పట్టుకోరా! Hey, Sonu! सोनू चढ़ पुलिस ने उसको गोली मार दी फटाफट डोंट स्टॉप द बोट बोट आपतो ड्राइव नहीं आपको ड्राइव friend रा! बात करेगा चल, ड्राइव चलो, shit! ओके डोंट स्टॉप द बोट दूर आ रहा है, फिर क्या कर? शफी! शफी, क्या हो रहा है? షఫీ 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 Hey, షఫీ చచ్చిపోయాడు. వాడి గురించి మర్చిపో ఫటాఫట్ డామేజ్ అక్కడ నా దగ్గర ఉన్నాయి. ఓకే అవి తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి ఓకే, ఓకే. सुनो चारों तरफ पुलिस है सरेंडर योरसेल्फ अपने आप हवाले कर दो भागने की कोशिश मत करो सुनो अपने आप हवाले कर दो గివ్ మీ ద రివాల్వర్ డైమండ్స్ ఎక్కడ సిరి అక్కడ. ముందు డైమండ్స్ చూపించు సిరి ఎక్కడ? చెప్పకపోతే ఇవ్వవా ఇవ్వకపోవడమే కాదు, ఇక్కడి నుంచి ఒక్కడు బయటికి వెళ్ళడు. రేయ్, ఏంట్రా నీ పొగరు? సిరి అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో ఉంది. దేక్ తెరకు పతావుంగా. రేయ్ బోల్ భాయ్. దాన్ని పాతి పెట్టండి రా. బతికుండగానే దాన్ని పాతేయండి. ఉస్కో జిందా జమీన్ కింద డాల్ దో. మాటలో ఏం చేస్తావురా ఇప్పుడు? సాలా ఒక్కడి ఉన్నావు. तू समझता क्या है? क्या कर लेगा तू? तेरे हाथ टांग सब काट डालूंगा, नस नस निकाल डालूंगा अंदर से, मैं समझे? ఏం చేయగలరా నువ్వు? బయటికి వెళ్ళగలవా? దాన్ని కాపాడగలవా? నేను నీకన్నా నీచ్ కమీనే కుత్తేగాండ్రా. వాటిని వదిలేయ్.
సోను అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో సిరి ఉంది. గో. అఖిల్, సిరి నేను తీసుకొస్తాను, కానీ నా చెల్లెల్ని చంపిన ఏ కొడుకుని వదలదు. వాడు ఇంకా బతికే ఉన్నాడా? అనవసరంగా మేమెంతో చేస్తావురా నీ అప్ప. వాడు సిరిని కాపాడతాడా? సిరి బతుకుతుందా? నేను బతుకుతానా? ఇదంతా అనవసరం. నాకు వీడి ప్రాణాలు కావాలి. మాకి కసం. రేయ్, దమ్ముంటే వీడిని తీసుకెళ్ళండి. ఏయ్, రండ్రా. వెళ్ళండిరా. వాటిని పట్టుకోండి. డైమండ్స్ కావాలి. డైమండ్స్ లాక్కోండి. డైమండ్స్ లాక్కోండి. అడ్డా సరేకో. చూడండి. सुनो लड़की का फोन. देखेंगे क्या बात करेंगे. సిరి ఎక్కడున్నావు? ఇదే ప్లేస్ నాకు తెలియడం లేదు. నువ్వేం భయపడద్దు.